హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. నేను మీ గణేష్, మీరు చూస్తున్నారు గణేష్ యూనివర్స్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు క్రోమ్ లో సెర్చ్ చేస్తుంటే ఇలా డార్క్ మోడ్ కాకుండా వైట్ మోడ్ వస్తుందా? సో లైట్ మోడ్ మీరు రిమూవ్ చేయాలి, నాకు డార్క్ మోడ్ కావాలి అనుకుంటే కనుక ఈ ఒక్క చిన్న సెట్టింగ్ అయితే ఫాలో అవ్వండి. చాలా ఈజీ సెట్టింగ్. ఏదైనా బ్రౌజర్ లోకి వెళ్లి క్రోమ్ /FLAGS అని టైప్ చేయండి. మీకు ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ వచ్చిన లింక్ ని ఓపెన్ చేయండి. అది డైరెక్ట్ గా క్రోమ్ వెబ్సైట్. తర్వాత సెర్చ్ లో మనం డార్క్ మోడ్ అని సెర్చ్ చేయాలి. సో డార్క్ మోడ్ అని సెర్చ్ చేసిన తర్వాత మనకి ఈ రకంగా అయితే కనబడుతూ ఉంటుంది. సో డార్క్ మోడ్ మీరు డిఫాల్ట్ గా ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీ క్రోమ్ అయితే రీలాంచ్ చేయండి. క్రోమ్ ని రీలాంచ్ చేసిన తర్వాత చూడండి, మొత్తం అంతా కూడా డార్క్ మోడ్ లో వస్తుంటుంది. గూగుల్ టిప్ నెంబర్ 3, మీరు మొబైల్ పర్చేస్ చేసిన తర్వాత మీరు సిమ్స్ తీసుకుంటూ ఉంటారు. కానీ మనకి సిమ్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ మీరు నెంబర్ ఆఫ్ సిమ్స్ ఏవైతే తీసుకుని ఉన్నారో మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయ్యి ఇంకా ఎన్ని ఫ్రాడ్ నెంబర్స్ ఉన్నాయో కూడా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. అది ఎలా అంటే చూడండి. సో ఫస్ట్ అయితే మీరు బ్రౌజర్ లోకి వెళ్లి టాఫ్ పోర్టల్ అని టైప్ చేయండి. సో ఫస్ట్ వచ్చే లింక్ గవర్నమెంట్ అని ఉంటుంది. సో ఆ లింక్ ని చూస్ చేసుకోండి. గవర్నమెంట్ లింక్ అది అఫీషియల్ గా అవైలబుల్ ఓన్లీ ఫర్ మన ఆంధ్రప్రదేశ్, అంతేకాకుండా కేరళ, రాజస్థాన్, తెలంగాణ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ కస్టమర్స్ కి మాత్రమే ఈ వెబ్సైట్ అనేది కంప్లీట్ గా వర్క్ అవుతుంది. సో మీరు మీ టాప్ పోర్టల్ లోకి వెళ్లిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో ఇంటర్ఫేస్ లోకి వెళ్లిన తర్వాత మీ ప్రెసెంట్ ఇప్పుడు మీ దగ్గర ఉన్న కాంటాక్ట్ నెంబర్ అయితే మీరు అక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఓటీపీ వస్తుంది. సో ఓటీపీని కూడా మీరు ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ లింక్ మీ యొక్క ఆధార్ కి ఏ కాంటాక్ట్ నెంబర్స్ అయితే లింక్ అయి ఉన్నాయో ఈ కాంటాక్ట్ నెంబర్స్ అయితే మీకు లిస్ట్ లో రావడం అయితే జరుగుతుంది. మీరు ఏ కాంటాక్ట్ నెంబర్ ఇప్పుడు ప్రెసెంట్ వాడుతున్నారో అవి మాత్రం ఉంచుకుని మిగతా వాటికి టిక్ పెట్టేసి దిస్ ఇస్ నాట్ మై నెంబర్ ప్రెస్ చేయండి. అంతేకాకుండా యూజర్ నేమ్ పైన అడుగుతుంది, దానికి కూడా మీ యొక్క నేమ్ అయితే ఇవ్వండి. మీ ఆధార్ ప్రకారంగా ఉన్న నేమ్ అయితే ఇవ్వండి, అక్కడ మెన్షన్ చేయండి. మనం వాడుతున్న కాంటాక్ట్ నెంబర్స్ కాకుండా ఫేక్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ ని మనం రిపోర్ట్ చేయడం ద్వారా వాళ్ళు దాన్ని ఎంత వీలైతే అంత తొందరగా రిమూవ్ చేయడం అయితే జరుగుతుంది. తద్వారా వాళ్ళు ఏదైనా ఫ్రాడ్ కాల్స్ చేసినా లేకపోతే ఇలాంటివి ఏమైనా చేసినా మన ఆధార్ నెంబర్ మనది ఉంది కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉంటుంది. సో ఒకసారి ఇదైతే ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ ఇన్ఫర్మేటివ్ గా అనిపించినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.